హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మళ్ళీ రోటి పచ్చడితో వచ్చేసానండి. ఎమ్మిగా రోటి పచ్చడి. ఇది దేంతో చేశానో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ కాయగూర ఎదురితే అస్సలు తినరండి, కానీ దీంతో పచ్చడి చేయండి, అదిరిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా లొట్టలు వేసుకుంటూ ముద్దకు ముద్ద బాగుంది అనుకొని తింటారండి. అంత బాగుంటుంది. దేంతో చేశానో ఇంక వీడియోలో తెలుసుకుందామా? ఇలా ఒక్కసారి పచ్చడి చేసి పెట్టారంటే మళ్ళీ ఇలాగే చేయమని అంటారు, అంత బాగుంటుంది. ఎలా చేశానో ఏంటో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? ముందుగా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చూసారు కదా, దీంతో పచ్చడి చేస్తున్నానండి. క్యాబేజీ, ఎక్కువగా క్యాబేజీ వండితే తినరు కదండి. మా ఇంట్లో తింటారు, కానీ కొంతమంది తినరు కదా, అందుకు చెప్తున్నాను. నేను అప్పుడప్పుడు పచ్చడి కూడా చేస్తుంటాను అనమాట. ముందుగా అన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసి ఉంచుకోవాలి. నువ్వులు కూడా వేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పోపు దినుసులు అనమాట వేసుకొని 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ నువ్వులు, ఇంకా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలా దోర వేగిన తర్వాత ఒక 10-15 ఎండుమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, అది కూడా వేసానండి. ఇప్పుడు మనం కట్ చేసిన క్యాబేజీ ముక్కలు, ఒక 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు దాంతో వేసానండి. మన క్యాబేజీ స్మెల్ ఏదోలా ఉంటుంది కదా, వేగుతుంటే ఆ స్మెల్ పోవటానికే నేను కరివేపాకు, పచ్చిమిర్చి ఇప్పుడు వేసాను అనమాట. పచ్చిమిర్చి వేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అది వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని తర్వాత 2 టమాటీలు మనం కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. పులుపు ఎక్కువ కావాలంటే ఇంక కొద్దిగా ఎక్కువ తీసుకోండి. దీనికైతే సరిపోతుందని అంతే వేసాను. అది తీసి కాస్త మగ్గిన తర్వాత అప్పుడు పక్కన తీసుకొని చల్లార్చుకొని ఇలా రోల్ కడుక్కొని నీట్గా ఉంచుకొని ఇప్పుడు అందులో ముందుగా మనం నువ్వులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేపుకున్నాం కదా, అది వేసుకోవాలి. కొద్దిగా నలిగిన తర్వాత కల్లుప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. చూసుకొని వేసుకోండి. ఉప్పు కసిమైపోద్ది. కల్లుప్పు అంచనా కొంతమందికి తెలియదండి, చివరికి నాకు కూడా తెలియదు, అందుకే కొద్దిగా వేసుకొని లాస్ట్లో మళ్ళీ సాల్ట్ కలిపాను అనమాట. ఉప్పు తక్కువైంది. చూసారు కదా, మొత్తం అది ఎంత మెత్తగా అయింది. కొద్దిగా వాటర్ వేసుకొని దంచుకోండి. నెక్స్ట్ వెల్లుల్లి అండి, ఒక వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది. ఆ వెల్లుల్లి కూడా కచ్చాపచ్చా దంచుకొని ఆ తర్వాత క్యాబేజీ మనం వేపుకున్నాం కదా, అది వేసుకోవాలండి. క్యాబేజీ బాగా వేగనివ్వండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసామేమో మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఎప్పుడు క్యాబేజీ శనగపప్పు, క్యాబేజీ పెసరపప్పు, అలాగే క్యాబేజీ వేపుడు, క్యాబేజీ పప్పు ఇలా కాకుండా ఒక్కసారి క్యాబేజీతో పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇంకా మెత్తగా దంచుకోవాలి. ఏదైనా రోకల్లో పెట్టి చేసేస్తే సూపర్గా ఉంటుందండి ఆ పచ్చడి. రోటి పచ్చడి అంటే మరి నోట్లో నీళ్ళు ఊరవలసిందే. ఎలాంటి దాంతో రోటి పచ్చడి చేసినా చాలా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు మన క్యాబేజీ అది మొత్తం నలిగిన తర్వాత లాస్ట్లో టమాటా వేసుకొని, ఆల్రెడీ మనకు టమాటా ఉడికింది కాబట్టి కొద్దిగా మెదిపితే సరిపోతుందండి, మెత్తగా అయిపోద్ది. చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఈ టైంలో ఒక ఉల్లిపాయ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే తినేటప్పుడు ఉల్లిపాయ పెట్టుకొని తిన్నా పర్వాలేదు, నేనైతే వేయలేదండి. చూసారు కదా, ఇంకా పచ్చడి అయిపోయింది. తీసేసుకుందాం గిన్నెలోకి తీసి, ఇంకా పోపు పెట్టేసుకోవడమే, అంతే ఫ్రెండ్స్. చూసారా క్యాబేజీ నువ్వుల పచ్చడి ఎంత బాగుందో? మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్గా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో వెళ్తుంది, అందుకని లైక్ మట్టు మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. అవి మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కొద్దిగా అనమాట, ఎండుమిర్చి,
కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఇంగువ వేసుకోవచ్చు, అలాగే వెల్లుల్లి రబ్బలు చితక్కొట్టు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. చూసారు కదా, ఇలా వేగాలి. వేగిన తర్వాత మనం పచ్చడి వేసేసుకొని అటు ఇటు కలిపేసుకొని ఇంకా అన్నం వేడి వేడి అన్నం వడ్డించుకొని తినేయడమే. ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు వదిలిపెట్టరు. అసలు క్యాబేజీ పచ్చడిని కూడా వీళ్ళు కనిపెట్టలేరు. ఇందులో నువ్వులు కాకుండా వేరుశెనగ గుళ్ళులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈసారి అది కూడా చేస్తాను. అంతే ఫ్రెండ్స్, మా వీడియోలు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్గా చూడండి, మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు చేసుకోండి, మీకు ఎలా వచ్చింది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక ఆమ్లెట్ వేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని పచ్చడి కలుపుకొని ఆమ్లెట్ ముక్క పెట్టుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా జన్మలో మర్చిపోలేరండి. ఈ పచ్చళ్ళతో ఇలా తింటేనే పచ్చళ్ళు ఆనందంగా ఉంటుంది. అలాగే టమాటా చారు కానీ, చింతపండు చారు కానీ, మీరు ఏదైనా చారు చేసి పెట్టుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. మీ పచ్చడి కలిపామా, అందులోనే చారు కొద్దిగా వేసుకొని కలుపుకొని తినండి, ఇంకా బాగుంటుంది. నేను అయితే ఆమ్లెట్ వేసానండి, మా పిల్లలు నేను ఇలాగే తిన్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తప్పనిసరిగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో వస్తా. బాయ్ బాయ్. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మీరు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.